హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీప్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ప్రతి మార్వెల్ ఫ్యాన్కి ఉన్న డౌట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే క్యాంగ్ ది కాంకరర్ చంపింది థోర్నా, క్యాప్టెన్నా అని. కొందరు క్యాంగ్ చంపింది థోర్ని అని, మరికొందరు క్యాంగ్ చంపింది క్యాప్టెన్ అమెరికా అని. అసలు క్యాంగ్ మామ చంపింది థోర్నా, క్యాప్టెన్నా? క్యాంగ్ ది కాంకరర్ అవెంజర్స్ అందరికన్నా చాలా పవర్ఫుల్. నేను ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడడం లేదు, పవర్ గురించి మాట్లాడుతున్నా. స్ట్రెంగ్త్ పరంగా చూసినట్టయితే హల్క్ ముందు స్థానంలో ఉంటాడు. ఇక అసలు విషయానికి వస్తే క్యాంగ్ యాంట్‌మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా మూవీలో కన్ఫర్మ్ చేశాడు అతను చాలా యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేశా అని. అంటే క్యాంగ్ ఆల్రెడీ అవెంజర్స్తో తలపడ్డాడు. క్యాంగ్ డిస్ట్రాయ్ చేసిన ప్రతి యూనివర్స్లో అవెంజర్స్ ఉంటారని గ్యారంటీ లేదు, అలా అని ఉండరు అని కూడా చెప్పలేము. క్యాంగ్ మల్టిపుల్ యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేశాడు. ఒక యూనివర్స్లో కాకపోయినా మరో యూనివర్స్లోనైనా అవెంజర్స్ ఉంటారు. క్యాంగ్ యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేస్తుంటే అవెంజర్స్ అయితే ఖాళీగా కూర్చొని ఉండరు. అంటే థానస్ యూనివర్స్లోని హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ని ఎరైజ్ చేస్తుంటే వారు ఖాళీగా ఉండలేదు కదా. సో క్యాంగ్ చాలా అవెంజర్స్ వేరియంట్స్ని ఓడించి ఉంటాడు. క్యాంగ్ థోర్ని కాదు క్యాప్టెన్ని చంపాడు అనే దానిపై నా ఒపీనియన్ చెప్తాను. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో థోర్ కాకుండా మియల్నీర్ని లిఫ్ట్ చేసేవారు కెప్టెన్ అమెరికా, జేన్, విజన్ వీరే ఉన్నారు. యాంట్‌మ్యాన్ నేను ఒక అవెంజర్ని అని అన్నప్పుడు క్యాంగ్ నువ్వు అవెంజరా, నిన్ను చంపిన అదే అవెంజర్ కదా నువ్వు అంటాడు. యు ఆర్ ది వన్ విత్ హ్యామర్ అని కూడా అంటాడు. Avenger. I've called the other Avengers. You're an Avenger, but I killed you before. You're not the one with the hammer. That's Thor. అంటే క్యాంగ్ చంపాను అని మెన్షన్ చేసింది అవెంజర్ని, కానీ జేన్ అవెంజర్ కాదు. మల్టీవర్స్లో ఏదో యూనివర్స్లో జేన్ కూడా అవెంజర్ అయి ఉండవచ్చు, కానీ యాంట్‌మ్యాన్ని చూసి నిన్నేనా నేను చంపింది అని అంటాడు. క్యాంగ్ చంపింది లేడీ అయిన జేన్ని అయితే మేల్ అయిన యాంట్‌మ్యాన్ చూసి నేను ఆల్రెడీ చంపానని ఎందుకు అడుగుతాడు? సో క్యాంగ్ చంపింది జేన్ని కాదు. ఒకవేళ విజన్ అయితే నేను చంపిన రోబోట్ అని మెన్షన్ చేసేవాడు, కానీ రోబోట్ అని మెన్షన్ చేయలేదు. విజన్ ఎవాల్వ్ అవుతూ హ్యూమన్ ఫామ్లోకి వస్తాడు కదా అంటే ఎస్, బట్ విజన్ దగ్గర మియల్నీర్ కన్నా ఎంతో శక్తివంతమైన మైండ్ స్టోన్ ఉంది. విజన్కి హ్యామర్తో ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో విజన్ కూడా కాదు. క్యాంగ్ చంపింది క్యాప్టెన్ అమెరికానే అని చెప్పడానికి కారణం 2 మేజర్ పాయింట్స్. కెప్టెన్ మియల్నీర్ని లిఫ్ట్ చేయగలడు అండ్ టైం ట్రావెల్ క్వాంటమ్ రిలమ్ సహాయంతో చేశాడు. యాంట్‌మ్యాన్ సూట్ అండ్ క్వాంటమ్ రిలమ్లోకి ట్రావెల్ చేసే సూట్ ఒకే విధంగా ఉంటుంది. రెండు సూట్స్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి అండ్ వారి హెల్మెట్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫైనల్ బ్యాటిల్ తర్వాత కెప్టెన్ ఇన్ఫినిటీ స్టోన్స్ని వాటి ప్రదేశాల్లో రిటర్న్ చేయడానికి వెళ్తాడు క్వాంటమ్ రిలమ్ సహాయంతో. థోర్ 2013 నుండి తెచ్చిన మియల్నీర్ని కూడా కెప్టెన్ రిటర్న్ చేయడానికి కెప్టెన్తో తీసుకుని వెళ్తాడు. కెప్టెన్ పాస్ట్కి ట్రావెల్ చేస్తుంటే యాక్సిడెంటల్గా కెప్టెన్కి క్యాంగ్ ఎదురయ్యి ఉండవచ్చు. క్యాంగ్కి అవెంజర్స్ అంటే అస్సలు పడదు కాబట్టి కెప్టెన్ని చూసిన క్యాంగ్ తనతో బ్యాటిల్ చేసి ఉండవచ్చు. అలా క్యాంగ్ కెప్టెన్ అమెరికాని చంపేసి ఉండాలి. అలానే కెప్టెన్ అమెరికా అంత ఈజీగా ఓడిపోడు, కానీ క్యాంగ్కి చాలా గట్టి పోటీ ఇచ్చి ఉండాలి. టఫ్ ఫైట్ ఇచ్చినా సరే కెప్టెన్ క్యాంగ్ని ఓడించలేడు. క్యాంగ్ పవర్స్కి బేస్ వచ్చేసి టెక్నాలజీ. కెప్టెన్కి టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. సో క్యాంగ్ కెప్టెన్ని ఈజీగా చంపేసి ఉండాలి అండ్ కెప్టెన్ టఫ్ ఫైట్ ఇచ్చాడు కాబట్టి కెప్టెన్ని గుర్తుపెట్టుకున్నాడు క్యాంగ్. క్యాంగ్ చంపింది థోర్ని కాదు అనేదానికి నా ఒపీనియన్ ఏంటి అంటే, ఒకవేళ క్యాంగ్ చంపింది థోర్ని అయినా సరే క్యాంగ్ థోర్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. థోర్ మియల్నీర్ రాగ్నార్క్ ఈవెంట్ అప్పుడు బ్రేక్ అవుతుంది. మియల్నీర్ ఉన్నంత కాలం థోర్ ఫీట్స్ అంతగా ఏమీ లేవు అండ్ అంత పవర్ఫుల్ కూడా కాదు. అప్పటి థోర్ని హల్క్ అండ్ టోనీ కూడా ఓడించగలరు. ఆ టైంలో క్యాంగ్కి ప్రమాదకరంగా ఉన్నది టోనీ మాత్రమే అండ్ టోనీనే గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ రాగ్నార్ తర్వాత కూడా మియల్నీర్ థోర్ దగ్గరే ఉంటే ఓడిన్ బ్రతికే ఉండేవాడు. ఓడిన్ చనిపోయాకనే కదా హేలా వస్తుంది. సో ఓడిన్ ఉంటే ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఈవెంట్ జరిగేవి కాదు. వీళ్ళు క్వాంటమ్ రిలమ్ సహాయంతో టైం ట్రావెల్ చేసేవారు కూడా కాదు. ఓడిన్ బ్రతికి ఉన్నా సరే థోర్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఉండేవాడు కాదు. క్యాంగ్కి టఫ్ ఫైట్ ఇచ్చేవాడు కూడా కాదు. ఇన్ఫినిటీ వార్ మూవీలో థోర్ పవర్స్ మాన్స్టర్ లెవెల్కి ఎవాల్వ్ అవుతాయి అండ్ యాక్స్ ఉంటుంది, మియల్నీర్ కాదు. ఇన్ఫినిటీ వార్ థోర్ ఎదురై ఉంటే హ్యామర్కి బదులు యాక్స్ అనేవాడు. సో క్యాంగ్ చంపింది కెప్టెన్ అమెరికాని, థోర్ని కాదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండ్ కెప్టెన్ని చంపాడు అనేదానికి పాసిబిలిటీస్. క్యాంగ్ చంపింది కెప్టెన్ని అయినా సరే థోర్ని అయినా సరే. యాంట్‌మ్యాన్తో నేను చంపింది నిన్నేనా, యు ఆర్ నాట్ ది విత్ హ్యామర్ అన్నప్పుడు తను కొంచెం కూడా ప్యానిక్ అవ్వలేదు. యాంట్‌మ్యాన్తో అంతకుముందుకు ఎలా కూల్గా మాట్లాడాడో అంతే కూల్ అండ్ కామ్గా ఆ డైలాగ్ ఇచ్చాడు. అంటే క్యాంగ్ చంపిన వాని వేరియంట్ వచ్చాడు అనుకున్నా సరే కొంచెం కూడా ప్యానిక్ అవ్వలేదు. ఆ చంపిన అవెంజర్ పవర్స్ క్యాంగ్కి మ్యాచ్ కావని చెప్పడానికి ఇది ఒక చిన్న డీటెయిల్. మీరు ఏమనుకుంటున్నారు? క్యాంగ్ చంపింది థోర్నా, కెప్టెన్ అమెరికా అని కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.